అమెరికా ఇరాన్ మీద చేసిన దాడి తప్పే. అదే సందర్భంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడము తప్పే. అమెరికా కొమైని చంపడం తప్పవే. అదే సందర్భంలో ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి హౌతీ, హెజ్బుల్లా, హమాస్‌లని ఇరాన్ ట్రైనింగ్ ఇచ్చి ఏళ్ల తరబడి మేపడము తప్పే. అన్నీ తప్పులే. ఇద్దరూ తప్పులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో ఉన్న యూదుల అంతానికి ఇరాన్ స్కెచ్ చేస్తే, తమను అంతం చేయాలనుకుంటున్న ఇరాన్ పాలకుడిని అంతం చేయాలని ఇజ్రాయెల్ స్కెచ్ చేసింది. ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్‌కి అండగా లేకపోతే రేపొద్దున మాకెవరండి అనుకున్న అమెరికా ఇజ్రాయెల్ వెనకాలొచ్చి కొమైనీని లేపేయడంలో కీలక పాత్ర పడింది. ఇది క్లియర్. ఇందులో ఎవరిది రైట్ అంటే ఎవరి వైపు ఉండేవాళ్ళు వాళ్ళది రైట్. ఇది చదరంగం. చదరంగంలో ఒక పావుని ఎందుకు చంపారు, ఒక రాజుకి ఎందుకు చెక్ పెట్టారనే దానికి అర్థమేం లేదు. అదొక ఆట. అంతర్జాతీయ ఆటలో యూదు జాతి అంతం అన్నటువంటి పంతం పట్టినటువంటి ఇరాన్ అధ్యక్షుడు 40 సంవత్సరాలుగా ఇరాన్ సుప్రీమో అధ్యక్షుడు కాదు, అధ్యక్షుడు మారుతా ఉంటారు. సుప్రీమో కొమైనీ మాత్రం 40 ఏళ్లుగా హౌతీ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్తో పాటుగా 7 రకాలైన ఉగ్రవాద సంస్థల్ని నడుపుతా ఇజ్రాయెల్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్ వాళ్ళందరినీ తట్టుకుంటూ వాళ్ళని నాశనం చేస్తూ వచ్చింది. కానీ మూలాన్ని అంతం చేయకుండా ఉన్నంతసేపు వాళ్ళు ఏదో ఒక రోజు నాశనం చేస్తూనే ఉంటారని, వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ మనుషుల సాక్షిగా, 3,500 మంది వాళ్ళ మ్యూజిక్ కన్సర్ట్లో చనిపోయినటువంటి వాళ్ళ సాక్షిగా, బహిరంగ అత్యాచారాలు జరిగిన మహిళల సాక్షిగా, నడి రోడ్డు మీద పిల్లల్ని చంపి వండించి తల్లిదండ్రుల చేత తినిపించినటువంటి రాక్షస జాతి సాక్షిగా అటాక్స్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రారంభించిన అటాక్లో ఇరాన్ మీదన కొమైనీని ఏకంగా లేపేసింది. వెంటనే అమెరికా ఇజ్రాయెల్కి తోడొచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి అండగా నిలబడకపోతే ఇరాన్ కనుక సక్సెస్ అయితే రేపు పొద్దున అమెరికాకి థ్రెట్ కాబట్టి, ఇరాన్ గెలిస్తే థ్రెట్ కాబట్టి వచ్చింది. అది దాడులు చేసింది. ఆ రోజు నుంచి 3 వారాలుగా ప్రపంచం అతలాకుతలం అవుతుంది. హార్ముజ్ జలసంధి మూసివేయబడింది. గల్ఫ్ దేశాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇజ్రాయెల్లో పెద్ద దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా ఎయిర్ బేసులు దెబ్బతింటున్నాయి. ఇరాన్లో ఉన్నటువంటి నగరాలు ధ్వంసం అవుతున్నాయి. బాంబులు పేలుతున్నాయి. అణుబాంబులు వేసుకునే స్థాయి దాకా వచ్చేస్తుంది. సర్వనాశనం దిశగా నడుస్తున్నది. ఇక డీశాలినేషన్ ప్లాంట్లు, వాణిజ్య షిప్పులు ప్రపంచాన్ని సంక్షోభంలో పెట్టాలనుకుంటున్నటువంటి దశలో అమెరికా ఒక ముందడుగు వేసింది. 5 రోజుల కాల్పుల విరమణ ప్రకటించింది. ఇరాన్తో చర్చలు జరిపాయి. ఇరాన్ ఏమో మేము ఎట్లాంటి చర్చలు జరపలేదంటుంది. ఒక రకంగా పోనీ అదే నిజం అనుకుంటే అమెరికా ఒక ఎత్తుగడ వేసి ఉండొచ్చు. హార్ముజ్ జలసంధి ఓపెన్కి ఒక అడుగు వెనక్కి వేసి ఉండొచ్చు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి జోలికి పోకుండా షిప్పులని అడ్డుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరాన్ది. ఇప్పుడు మళ్ళీ షిప్పుల మీద దాడి జరిగిన, షిప్పులని అడ్డుకున్న ఖచ్చితంగా ఇజ్రాయెల్, అమెరికా అటాక్ తీవ్రం చేస్తే అన్ని దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ని ప్రత్యక్షంగా కాబోయిన పరోక్షంగానైనా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కుప్పకొలుతుంటే చూస్తూ కూర్చుంటారా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసే ఎత్తుగడ ఇరాన్ వేసింది కాబట్టి దానికి అది ఏది దొంగచాటు దెబ్బలు తీస్తోంది కాబట్టి ఇది ఇంకో దొంగచాటు దెబ్బ అమెరికా చేస్తుంది. శాంతి ఒప్పందం అన్నటువంటి పేరుతో ఒప్పందం ఎవరు జరపలేదని చెప్తున్నటువంటి ఇరాన్ది నిజమే అవ్వచ్చు, ఒప్పందాన్ని జరిగిందని ప్రకటిస్తున్నట్టు అమెరికాది నిజమే కావచ్చు. ఎవరితోనో తెలియని వాళ్ళతో చర్చలు జరిపి ఉండొచ్చు. ఎందుకంటే ట్రంప్ అనేక నాటకాలు ఆడుతుంటాడు. భారత్తో కూడా పాకిస్తాన్ మాతో చర్చలు జరిపిందన్నాడు, భారత్ మాతో చర్చలు జరిపిందన్నాడు, మేము చెప్పామన్నాడు. ఆయన ఊహాజనిత ప్రపంచంలో మరి ఏమన్నా డ్రగ్స్ వాడతాడేమో, డ్రగ్స్ వాడినప్పుడు ఊహాజనితమైనటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళతో చర్చిస్తాడేమో తెలియదు. అట్లాగైనా జరిగి ఉండొచ్చు. ఓవరాల్గా యుద్ధ విరమణ ఇప్పుడు ఇరాన్ తెలివైనదైతే హార్ముజ్ జలసంధి దగ్గర గొడవ లేకుండా అందరినీ పోయేటట్టు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇరాన్ మీద పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా పాజిటివ్ వేవ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ కూడా పాజిటివ్ వేవ్ తెచ్చుకోవాలి. లేదు ఇప్పుడు అడ్డుకుంటాం, మళ్ళీ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తామంటే పెను ఉత్పాతం సంభవిస్తుంది. ఈసారి ఇరాన్కి ఎవరు అండగా కూడా నిలబడరు, ఏది రష్యా, చైనా తప్ప.